మీ నాన్న పరువు నిలబెట్టారురా. ఏమనుకున్నావు మా ఆవిడంటే? ఏమనుకుంటున్నావు మా ఆవిడంటే? మాటిచ్చిందంటే నిలబెట్టుకున్నట్టే. దిష్టి తీయాలరా నా కోడలికి. ఎందుకు? దీని చేతిలో దక్షిణామూర్తి మాల్ని ఓడిపోయారు కదరా. దీన్ని మనసులో ఎంత తిట్టుకునుంటారో ఏంటో. ఈ లెక్కనైతే ఓ బస్తా మిరపకాయలు, ఓ బస్తా ఉప్పు రెడీ చేసి పెట్టాల్సిందే. అంతెందుకు బావా? నీకు దిష్టి ప్రతిరోజు తగులుతుంది పా. అంత దిష్టి తగులుతుందా బావా? ఎందుకు తగలదో? కష్టాల్లో ఉన్నవాణ్ణి చూసి జాలిపడే జనం కంటే పైకి ఎదిగిన వాణ్ణి చూసి ఏడ్చే జనమే ఎక్కువ. అలాంటి వాళ్లలో ముందు వరుసలో మా పారు ఉంటుంది. అందరి మీద అలా పడే ఆడవబట్టే మెడకి పట్టి పడింది. మెడంటే పట్టింది కాని దిష్టి పెట్టడానికి కళ్ళు, వాగడానికి నోరు బానే ఉన్నాయి కదా. ఏది పడితే అది వాగితే మా నాన్నూరుకోడ్రోయ్. మీ నాన్న మీద పారుకి పేకల దాకా పగ ఉంది. ఆ పగతోనే పురిట్లో బిడ్డని. పురిట్లో బిడ్డేంట్రా? ఒరే, అడిగేది నిన్నేరా. అదేనమ్మా, పారు పగతో పురిట్లో ఉన్న బిడ్డ వయసు నుంచే జ్యోత్స్నని తను అలవాటు చేసుకుంది. చివరికి తనలానే తయారు చేసింది. ఈ మాట మాత్రం నిజమేరా. మా పిన్ని చెయ్యి దానిమీద పడబట్టే అది శివన్నారాయణ మనవరాల్లా కాకుండా పారిజాతం మనవరాల్లా పెరిగింది. ఈ మాట నిజం. అవునరా, ఈ మాట నిజమే. బావా, ఏంటి దీపా? భోజనం చేద్దాం, స్నానం చేసిరా. మాట్లాడుతున్నాడు కదా, పొమ్మంటావేంటి? నువ్వైతే ఇంటి దగ్గర ఉన్నావు కాబట్టి ఆకలేయడం లేదు. మా నాన్న మా అమ్మ మార్నింగ్ వెళ్ళి ఇప్పుడే కదా వచ్చారు. ఆకలేదా? అంటే నన్ను కూడా ఇప్పుడు వాళ్ళతో పాటు బయటకెళ్ళమంటావనే? నువ్వు వెళ్ళిపోతే నన్ను స్కూల్కి ఎవరు రెడీ చేస్తారు? ఉండమన్నా ఉండకుండా పెద్దనానమ్మ పెన్షన్ తెచ్చుకోవడానికి పోయింది. నువ్వు కూడా వెళ్ళిపోతే నాకెవరు బువ్వ తినిపిస్తారు? సౌర్య, నానమ్మ నేనేమనట్లేదు నాన్న. మా అమ్మనేమన్నా అంటే అంటే మీ అమ్మకి పనిష్మెంట్ ఇస్తాను. మరి ఈ మాట ముందే చెప్పొచ్చు కదా నాన్న. మీ అమ్మనేమనకుండా ఉండేదానివా? కాదు, ఇంకా అనేదాన్ని. నన్ను తిట్టించడం అంటే దీనికి ఎంత సరదాను. ఏమో రౌడీ, నిజమేనా? అయ్యో లేదు నాన్న, సరదాగా అన్నాను. అమ్మంటే నాకు ఎంత ఇష్టమో. అబ్బో, నువ్వంటే ఇంకా ఇష్టం నాన్న. ఒరే కార్తీక్, దీనివన్నీ దొంగ ప్రేమలరా, నువ్వేం నమ్మకు. ఇది మన ఇంటి మణిదీపం అమ్మా. నాన్న ఫ్రెష్ రా నాన్న, మనం బువ్వ తిందాం. అలాగే రా దీపం. ఏయ్ మా నాన్న. అమ్మ దొంగ. నీతో మాట్లాడాలి. చెప్పండి. జ్యోత్స్న కాలికి దెబ్బ తగలగాని మాకంటే ఎక్కువ రియాక్ట్ అయ్యావు. అంత చనువు తీసుకోవడం నా పొరపాటే. కానీ ఆ క్షణంలో నాకిలాంటివేమీ గుర్తు రాలేదు. నేనందరి విషయంలో ఎలా రియాక్ట్ అవుతానో అలాగే రియాక్ట్ అయ్యాను. నా ప్రవర్తన మీకేమైనా తప్పుగా అనిపించిందా? లేదా నా ప్రవర్తన మీద మీకేమైనా అనుమానం వచ్చిందా? అవును, అందుకే అడగడానికి వచ్చాను. నా ప్రవర్తన మీద మీకు అనుమానం వచ్చిందంటే అది నా తప్పే. మరోసారి ఇలాంటి జరగదండి. మరోసారి జ్యోత్స్న కూడా పూలకుండిని తన్నుకోదు కదా. ఇవి ఊహించనివి మనం అదుపు చేయలేం సూరజ్. అవి జరిగేటప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది కొన్నిసార్లు మన చేతిలో ఉండకపోవచ్చు. కానీ నిజానికి నేను అడగడానికి వచ్చింది ఈ విషయం కాదు. ఏమడగాలనుకుంటున్నారో చెప్పండి.
ఇప్పుడు ఇంకది అవసరం లేదనిపిస్తోంది. మీరేంటి మేడం నాలాగే మాట్లాడుతున్నారు? కొందరికి వాళ్ళకు అర్థమయ్యే విధానంలోనే చెప్పాలి. జరిగిన దానికి మీరు బాధపడ్డారని మీ మాటలు చూస్తే అర్థమవుతుంది. సారీ మేడం. కూతురికి సహాయం చేసిన మనిషి నుంచి తల్లి క్షమాపణ కోరుకోదు సూరజ్. మామూలుగా అయితే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. దేనికని నువ్వు సూటిగా అడిగితే అన్నిటికీ కలిపే. మనం ఎంత బలవంతులమైనా కొన్నిసార్లు మన బలం మనమే మర్చిపోతాం. దాన్ని గుర్తు చేయడానికి సాయంగా నిలబడే స్నేహితుడు ఎప్పుడూ గొప్పవాడే. ఈరోజు జ్యోత్స్న పోటీకి దిగిందంటే దానికి కారణం నువ్వే. అందుకు నా తరపు నుంచి కూడా నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. మీ వాళ్ళు నీకు మంచి సంస్కారం నేర్పించారు. అందుకే నా కూతురికి సాయం చేసి కూడా గర్వం లేకుండా ఇంత వినయంగా నా ముందు నిలబడ్డావు. ఇంతకీ మీ అమ్మ నాన్న ఎవరు? ఎక్కడుంటారు? ఏం చేస్తూ ఉంటారు? నీకు తోబుటూలున్నారా? ఉమ్మడి కుటుంబంలో పెరిగిన వాళ్ళకి మమతల విలువ ఎక్కువగా తెలుస్తుందని మా అమ్మ నాకు చెప్పేది. మీది ఉమ్మడి కుటుంబమేనా? కాదండి. చిన్న కుటుంబమా? సూరజ్, నిన్నే అడిగేది. అది సుమిత్రా! ఆ, మా అత్తయ్య గారు పిలుస్తున్నారు. మనం మరోసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అప్పుడు మీ ఫ్యామిలీ గురించి ఖచ్చితంగా అన్ని వివరాలు తెలుసుకుంటాను. ముఖ్యంగా మీ అమ్మగారి గురించి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. ఎవరు? దీపా, ఎవరో తలుపు కొడుతున్నారు చూడు. సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్. ఎవరు? ఎలా ఉన్నావు కాంచనా? నా ఇంటికెందుకొచ్చావు? నువ్వు ఎలా ఉన్నావో పలకరించి వెళ్దామని. దీపా, ముందా మనిషిని బయటికెళ్ళమను. మొహం చూడ్డానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇంటికొచ్చిన అతిథికి ఇచ్చే మర్యాద ఇదేనా? లేచి నిలబడ్డానికి నా కాళ్ళు కదలవు. లేదంటే నీకు ఎలాంటి మర్యాద చెయ్యాలో అలాంటి మర్యాద చేసేదాన్ని. నేను గొడవ పడ్డానికి రాలేదు. నేను మాత్రం గొడవ పడ్డానికే మాట్లాడుతున్నాను. శివన్నారాయణ గారి కూతురివి కదా, ఆ పౌరుషం ఎక్కడికి పోతుంది? నా తండ్రి పేరు పలికే అర్హత కూడా లేదు మాలిని నీకో. నీ తండ్రి నీకు దేవుడేమో, కాని అందరికీ కాదు. నా తండ్రి రాజు లాంటి గొప్ప మనసున్న వ్యక్తి, మచ్చలేని మనిషి. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? నవ్వు ఆగడం లేదు కాంచనా. ముందా నవ్వాపు. నేను ఆపలేకపోతున్నాను. ఎందుకంటే
నువ్వు నాన్న నాన్న అని భజన చేస్తూ ఉంటే నిజంగానే నవ్వు ఆగడం లేదు. మనసున్న మహారాజు, మచ్చలేని మనిషి. నీకాస్తిలో వాటా ఇవ్వకుండా ఇంట్లో నుంచి బయటికి గెంటేసినందుక? నిన్ను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నా శ్రీధర్ లాంటి ఉత్తముణ్ణి తీసుకొచ్చి నీకు భర్తగా చేసినందుక? పిన్ని, అక్కడితో ఆగిపోతే నీకు మంచిది, నాకు మంచిది. ముందుకెళ్ళావో నేను మొదలు పెట్టాల్సి ఉంటుంది. తాత తప్పుల్ని సమర్థించడానికి నీలాంటి ఒక మనవడు ఉండాలిరా. మా తాత తప్పుల్ని వేలెత్తి చూపించడానికి నువ్వెవరు? ఒరే కార్తీక్, నేను అడిగిన దాంట్లో తప్పుందా? నువ్వు మాట్లాడకు. మన ఇంటికొచ్చి మనల్ని తిడుతుంటే నిన్ను మాట్లాడొద్దు అని చెప్తున్నాను కదా. ఈ మనిషి వచ్చింది నా కోసం. మా మధ్య జరిగిన గొడవలు మాతోనే ఆగిపోవాలి. మీకు ఈ గొడవలకి ఎలాంటి సంబంధం లేదు. నేనేమీ మీ గొడవలోకి దూరి మీతో పాటు అరుస్తాననట్లేదు. నా ఫ్యామిలీ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను రియాక్ట్ అవుతాను. రే కార్తీక్, మా నాన్న మనసున్న మహారాజు అని మీ అమ్మ చెప్పింది. మీ తాత ఎలా బ్రతుకుతున్నాడు, మీరెలా బ్రతుకుతున్నారు? ఇదొక ఇల్లా? ఇలాంటి ఇంట్లో బ్రతికేది ఒక బ్రతుకా? మీ ఈ పరిస్థితికి ఎవరు కారణం? మీ తాత కాదా? కాదు, ఈ బతుకుని మేమే ఎంచుకున్నాం. ఆపరా. మా జీవితాల గురించి నువ్వు ఆగరా. ఈ మనిషితో మాట్లాడితే మనకి తెలియకుండా ఓ మెట్టు కిందకి దిగి గొడవపడ్డం మొదలు పెడతాం. ఒక్క మెట్టు కాదు కాంచనా, నువ్వు చాలా మెట్లు దిగిపోయావు. నా తండ్రి మచ్చలేని మనిషి అన్నావు. ఆ మచ్చలేని మనిషే నీ కోడల్ని ఇంటి పని మనిషిగా పెట్టుకున్నాడు. నా ఇష్టంతోనే వెళ్ళాను. కాంచన మీద వాళ్ళ నాన్నకి ప్రేముంటే కూతురింటి కోడల్ని ఇంటి పని మనిషిని చెయ్యడు కదా. ఇప్పుడు నా కోడలు సీఈఓ. పోస్టు మారింది, కాని బతికేమీ మారలేదు. ఇదేమిల్లు, అదేం జీవితం? ఇదే పెంకుటింట్లో బతుకుతున్న ఈ సాధారణ మనిషే మిమ్మల్ని ఓడించింది. నా భర్త గురించి మీకేం తెలియక ఇలా మాట్లాడుతున్నారు. ఎవరి నుండి ఏమీ ఆశించకుండా ఇలా సాధారణంగా బ్రతకడం కూడా అంత తేలికైన విషయం కాదు కదండి. తాతల ఆస్తుల మీద ఆశపడే మనవల్ని చూసుంటారు. తండ్రి ఆస్తుల మీద ఆశపడే కొడుకుల్ని చూసుంటారు. భార్య ఆస్తుల మీద ఆశపడే భర్తల్ని చూసుంటారు. కాని ఎవ్వరి నుంచి ఏమీ ఆశించని మనిషిని ఇదిగో ఇక్కడ చూడండి. తన సొంత కష్టాన్ని నమ్ముకుంటూ తనకి స్వతంత్రంగా ఎదిగే అవకాశం వచ్చినా తన స్వార్థం తను చూసుకోకుండా నిస్వార్థంగా నిజాయితీగా బ్రతికే మనిషి నా భర్త. ఇతనే ఈ ఇంటి యజమాని. ఈ ఇంటిని అవమానిస్తే ఈ ఇంటి యజమాని అవమానించినట్టే. నా ముందు నా భర్తని అవమానిస్తే నేను చూస్తూ ఊరుకోను. భార్య అంటే నీలాగే ఉండాలి దీపా. ఎందుకంటే నువ్విలా సమర్థించుకుంటూ ఉండకపోతే ఇలాంటి ఇంట్లో ఇలాంటి జీవితం బతకడం కష్టమే. పిల్లల స్కూల్ ఫీజులు కూడా బడ్జెట్లో ప్లాన్ చేసుకునే ఈ మిడిల్ క్లాస్ జీవితం శివన్నారాయణ రాసిపెట్టిన శాపం. పిన్ని, కార్తీక్, నువ్వు ఆగరా. అమ్మా, నువ్వు మాట్లాడకు. ఈ మనిషితో మాటలు కలిపిన ప్రమాదమే. మాలిని, నీ మాయ మాటలు నా దగ్గర పనిచేయవు. మా బతుకుల్ని వెక్కిరించింది చాలు. నువ్విక్కడి నుంచి బయలుదేరు. సారీ కాంచనా, నిన్ను వెక్కిరించడానికి రాలేదు. మిమ్మల్ని ఈ దరిద్రం నుంచి బయటపడేయాలనొచ్చాను. అయిన వాళ్ళింటికి ఒట్టి చేతులతో రాకూడదు అంటారు కదా. ఇదిగో. ఇది మీ జీవితాల్ని మారుస్తుంది.
ఏంటవి? చెక్. అర్థమవుతుంది. ఎందుకు పెట్టావని అడుగుతున్నా. మీ జీవితాల్ని మార్చడానికి దానం చేస్తున్నావా? ఆఫర్ ఇస్తున్నాను. ఎందుకు? మిమ్మల్ని ఎలాగో మీ నాన్న ఈ స్థితి నుండి బయటికి తీసుకురాలేడు. మీరు నాతో కలిసిపోయారనుకో, మీ అందరి జీవితాలు మారిపోతాయి. మీరు కోరుకున్న విధంగా ఉంటారు. మనుషుల్ని కొనడం నీకు బాగా అలవాటనుకుంటా. నేనెవ్వర్నీ కొనను కాంచనా, ఆఫర్ ఇస్తాను. నాకవసరం, అవతలి వాడికి అవకాశం. అది అందిపుచ్చుకున్నప్పుడే అదృష్టం. నువ్వు తెలివైన దానివి కాంచనా. నీ గురించి కాకపోయినా నీ పిల్లల గురించి, పుట్టబోయే మనవాళ్ల గురించి ఆలోచించు. మీరు మా గురించి కార్తీక్, నువ్వాగు. నువ్వు చిన్నోడివిరా, నీకు ఆవేశం కాస్త ఎక్కువే ఉంటుంది. మీ అమ్మది అనుభవం, అందుకే ఆగి ఆలోచిస్తుంది. నేను చెప్పింది నీకర్థం కాలేదు కాని మీ అమ్మకర్థమైంది. ఉంటాను కాంచనా, మీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మళ్ళీ కలుద్దాం. నువ్వెందుకు మాట్లాడలేదు? నన్నిప్పుడేం అడగొద్దురా. చైర్మన్ గారు కాల్ చేస్తున్నారా? చెప్పండి సార్. ఎక్కడున్నావు? ఏమైంది సార్? ఎక్కడున్నావు? చిన్న పని మీద బయటకు వచ్చాను సార్. అదే ఎక్కడున్నావు అని అడుగుతున్నాను. మార్కెట్ రోడ్లో. అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. నేనే వస్తాను సార్. అవసరం లేదు, నువ్వు అక్కడే ఉండు, నేనే వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను. అంటే నేను స్కూటీ మీద వచ్చాను సార్. పర్వాలేదు, స్కూటీని డ్రైవర్ తీసుకెళ్తాడులే. అంత అర్జెంట్ ఏముంది సార్? నువ్వు ఉన్న చోట నుంచి ఒక అడుగు కూడా కదలడానికి వీల్లేదు. నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏమైంది? చైర్మన్ గారు ఇంత సీరియస్ గా ఉన్నారు? అమ్మెందుకు నన్ను మాట్లాడనివ్వదు? చూడా మనిషి ఏం చేసిందో. మనల్ని సంతలో పశువులు చేసింది. కొన్ని ఫ్రూట్స్ ఒక చెక్కు మనకి పడేసి మాకు అమ్ముడు పొండని ఓపెన్ గానే చెప్పేసి వెళ్ళిపోయింది. ఏం చేయాలి? మామూలుగా అయితే ఫ్రూట్స్ ఇసిరి కొట్టి అమ్ముడు పోయేవాళ్ళు ఇంట్లో ఎవరూ లేరని చెక్కు మొహానికేసి కొట్టాలి. బావా, అంత కోపం వస్తుంది. కోపం, బాధ అన్నీ ఒకదాని వెంట ఒకటి పోటీ పడుతూ తోసుకుంటూ వస్తున్నాయి. పోటీలో గెలిచాం గాని ఇప్పుడు ఓడిపోయాం. అమ్మ ఎందుకు అలా చూస్తూ ఊరుకుందో అర్థం కావట్లేదు. మాలిని గారి గురించి నీకంటే అత్తకే బాగా తెలుసు. అందుకే సైలెంట్ గా ఊరుకుంది. చిన్న చిన్న విషయాలకి అత్త అరుస్తుంది కానీ పెద్ద విషయాలకి అత్త అరవదు. ఏం చేయాలో అది చేస్తుంది. ఇంకేంటి చేసేది? అంతా అయిపోయింది కదా. మన బతుకులు వెక్కిరించి మరీ వెళ్ళిపోయింది. గట్టిగా సమాధానం కూడా చెప్పలేకపోయాం. ఇప్పుడు నువ్వెందుకు ఇంత ఇదైపోతున్నావు? అవమానించింది మా అమ్మని మా నాన్నని. వెంటనే మనం ఏదో ఒకటి చేయాలి. అత్తేమీ ఊరుకునే మనిషి కాదు. అత్తకి కోపం వచ్చిందంటే నువ్వు నేను కూడా సరిపోవు. ఏదో ఒకటి చేసే ఉంటుంది. కార్తీక్, కార్తీక్, తాత వచ్చాడేంటి? వెళదాం పద. ఏం తాత? వెళదాం పద. ఎక్కడికి? అవన్నీ నీకు అవసరమా? వెళదాం పద. ఆ ఫ్రూట్స్ చెక్కు రెండు తీసుకో. పద.
కార్తీక్ ఫ్రూట్స్ తీసుకో, చెక్కు కూడా. అలాగే. ఈ ఇంటికి తీసుకొచ్చారేంటి? వీళ్ళెవరిదో నీకు తెలుసా? తాత నాకు చెప్పాడు కానీ సూరజ్కి చెప్పలేదు కదా. తనకి బాగా తెలిసిన ఇంటికి తీసుకొచ్చినట్టు అలా అడుగుతున్నాడేంటి? నిన్నే అడిగేది. వీళ్ళెవరిదో నీకు తెలుసా? తెలీదు సార్. తెలియనప్పుడు ఈ ఇంటికి తీసుకొచ్చారేంటి అని ఎందుకు అడిగావు? నా మాట పూర్తి చేసుంటే ఆ మాట ఎందుకన్నానో మీకు తెలిసేది. పూర్తిగా చెప్పకుండా మిగిలిపోయిన ఆ మాట ఏంటి? ఈ ఇంటికి తీసుకొచ్చారేంటి, ఇది మీ బంధువులిల్లా అని అడుగుదాం అనుకున్నాను సార్. ఇది నా శత్రువు దక్షిణామూర్తిది. మరి ఇక్కడికి తీసుకొచ్చారండి సార్? ఈ ఇంటి మనిషి నా కూతురింటికొచ్చి మర్యాద చేసిందంట. అదే మర్యాదను మర్యాదగా తిరిగి ఇచ్చేయడానికి వచ్చాను. ఈ ఇంటి మనిషి మా ఇంటికి వచ్చారని నీకెలా తెలుసు తాత? నేనే చెప్పాను. తాతకి నువ్వు చెప్పావా? నేనే చెప్పాను. వాళ్ళంటే పడదని నీకు తెలుసు కదా అత్తయ్య. తెలిసే చెప్పాను. ఎందుకు? మాలిని ఈ ఇంటికొచ్చిన విషయం వేరొకరి ద్వారా మా నాన్నకి తెలుసుంటే ముందు నన్ను తిట్టి తర్వాత ఆ మాలిని తిడతాడు. అదే నేను చెప్పాననుకో, మరోసారి మాలిని ఈ ఇంటికి రాకుండా చేస్తాడు. కావాలనే గొడవ పెట్టారా? నాన్న వెళ్ళింది గొడవ చేయడానికి కాదు, భవిష్యత్తులో మళ్ళీ గొడవ రాకుండా చేయడానికి. వాళ్ళెదురు పడితే ఏమవుతుందో నీకు తెలుసు కదా అత్తయ్య. ఎక్కడ ఎలా ఉండాలో, ఎప్పుడు ఎలా ఉండాలో మా నాన్నకి బాగా తెలుసు దీపా. అండగా నా కొడుకు కూడా వెళ్ళాడు. ఆ పైన భగవంతుడున్నాడు. ఏమీ కాదు దీపా. ఈ పాటికి నా తండ్రి అడుగులు ఆ గుమ్మం ముందు పడే ఉంటాయి.